నమస్తే అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. యాన్యువల్ లంగ్ స్క్రీనింగ్ అంటే ఏంటి, అది ఎవరికి చేయించుకోవాలి? జనరల్ గా లంగ్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ క్యాన్సర్స్. ఎందుకంటే బై ద టైం పేషెంట్ కి సిమ్టమ్స్ వచ్చి వాళ్ళు డాక్టర్ ని రీచ్ అయ్యేటప్పటికి యూజువల్లీ అది స్టేజ్ 3, స్టేజ్ 4 లో ఉంటుంది. దానివల్ల మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అలాగే సర్వైవల్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. అదే మనం ఎర్లీ స్టేజెస్ లో కనుక లంగ్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేయగలిగితే మనం లంగ్ క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. సో ఈ లంగ్ క్యాన్సర్ ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి మనం యాన్యువల్ లంగ్ స్క్రీనింగ్ ని రికమెండ్ చేస్తాము. దీంట్లో లో డోస్ సిటీ స్కాన్ ద్వారా లంగ్స్ లో క్యాన్సర్ కి సంబంధించిన చేంజెస్ ఏమన్నా ఉన్నాయేమో అని మనం చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ యాన్యువల్ లంగ్ స్క్రీనింగ్ ఎవరికి రికమెండ్ చేస్తాము? యూజువల్లీ లంగ్ స్క్రీనింగ్ ని మనం 55+ ఏజ్ గ్రూప్ లో ఉండి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్మోకింగ్. మీరు కరెంట్ స్మోకర్స్ అయినా లాస్ట్ 15 years లో స్మోకింగ్ క్విట్ చేసినా మీకు లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా లంగ్ క్యాన్సర్ హిస్టరీ ఉండున్నా కానీ మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. నెక్స్ట్, మీకు ఇతరత్ర ఏదన్నా ఆర్గాన్ క్యాన్సర్ ఉండుంటే కనుక మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే వృత్తిరీత్యా మీరు ఏదైనా కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే కాడ్మియం, ఆర్సెనిక్, ఆస్బెస్టోస్, పర్టికులర్లీ మైనింగ్ ఇండస్ట్రీస్ లేదా కాటన్ ఇండస్ట్రీస్ లాంటి ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ వల్ల మీకు క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఉండి ఈ పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం యాన్యువల్ లంగ్ స్క్రీనింగ్ ని రికమెండ్ చేస్తాము. సో యూజువల్లీ లంగ్ స్క్రీనింగ్ అనేది మనం ఇయర్లీ చెప్పిన పేషెంట్ ఫ్యాక్టర్స్ ని బట్టి ఆర్ మనం ఐడెంటిఫై చేసిన కండిషన్స్ ని బట్టి మనం ఫాలో అప్ ఫ్రీక్వెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది.